హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాలా వంటలు. ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి. కొర్రలతో సాఫ్ట్ ఇడ్లీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. కొర్ర ఇడ్లీకి కాంబినేషన్గా ఒక కమ్మనైన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ కొర్ర ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొర్రలతో సాఫ్ట్ ఇడ్లీ కమ్మనైన చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టేసుకొని 1 కప్పు కొర్రలు వేసుకుందాం. ఈ కొర్రలు మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఒక 2-3 సార్లు నీట్గా కొర్రలని కడిగేసుకొని మునిగేంత వరకు డ్రింకింగ్ వాటర్ వేసేసి 6 గంటల నుండి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేనైతే 8 గంటల వరకు నానబెడుతున్నాను. వేరొక గిన్నెలో అదే కప్పుతో 1 కప్పు రైస్ వేసుకోవాలి. ఏ రైస్ అయినా పర్వాలేదు. అదే కప్పుతో 1 కప్పు మినపపప్పును కూడా వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఈ బియ్యము మినపపప్పును వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. మునిగేంత వరకు డ్రింకింగ్ వాటర్ వేసేసి 4 గంటల పాటు నానబెట్టేసుకుందాం. ఎనిమిది గంటల తర్వాత చూసామంటే చూడండి, కొర్రలు చాలా బాగా నానిపోయాయి కదా. 4 గంటల తర్వాత చూసామంటే చూడండి, బియ్యము మినపపప్పు కూడా బాగా నానిపోయాయి మనకు. నేను ఇక్కడ అటుకుల్ని వాడడం లేదండి. మీరు కావాలంటే ఒక పావు కప్పు అటుకుల్ని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టేసుకొని బియ్యము మినపపప్పుతో పాటు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని నానబెట్టుకున్న కొర్రలను వేసేసుకుందాం. వాటర్ వేయకుండా ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక నానబెట్టుకున్న వాటర్ని కొద్దిగా వేసుకొని మరోసారి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం. అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యము మినపపప్పును కూడా వేసేసుకొని వాటర్ వేయకుండా ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక నానబెట్టుకున్న వాటర్ని కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న కొర్రల పిండిలో వేసేసుకుందాం. మిగిలి ఉన్న బియ్యము మినపపప్పు కూడా ఇలాగే మెత్తగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలో వేసేసుకుందాం. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేశాను నేను. కొర్రల పిండి అడుగు బాగానే ఉంది కదండి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలిసేలాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మూత పెట్టేసి ఒక నైట్ అంతా రెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే చూడండి, పిండి బాగా పొంగింది కదా. ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇలా పిండిని కలిపేసుకొని ఇడ్లీకి కావాల్సినంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టామంటే 2-3 రోజుల వరకు దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ గట్టిగా ఉంది కదండి, ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక 2 కప్పుల వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యే లోపల మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో దానికి తగినట్టుగా ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇడ్లీ పిండిని నింపేసుకుందాం. ఇంకో పక్క ఇడ్లీ పాత్రలో వాటర్ కూడా మనకు బాగా బాయిల్ అయిపోయాయి. ఇడ్లీ ప్లేట్లలో ఇలా పిండి నింపేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇడ్లీ రెడీ అయ్యే లోపల ఇడ్లీకి కాంబినేషన్గా కమ్మనైన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలని, ఒక 1/2 కప్పు పుట్నాల పప్పుని, 1 ఇంచి అల్లాన్ని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక 2-3 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని ఇలా 2గా కట్ చేసి వేస్తున్నానండి. మీ టేస్ట్ తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. 1 ఉల్లిపాయని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం. మీకు ఎంత లూజ్ కావాలనో చట్నీ దానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. ఈ చట్నీకి పోపును కూడా పెట్టేసుకోవాలి. ఒక చిన్న పోపు గరిటెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు,
ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపును వేయించేసుకొని చట్నీలో కలిపేసుకున్నామంటే కమ్మనైన పచ్చి కొబ్బరి చట్నీ మనకు రెడీ అయిపోతుంది. ఈ చట్నీ కొర్రలతో చేసి ఇడ్లీకే కాదండి, ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కైనా ఈ చట్నీ కమ్మగా చాలా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీని చూద్దాం. 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక చూసామంటే చూడండి ఇడ్లీ ఎంత బాగా పొంగిందో. మనమేమి కుకింగ్ సోడా కూడా వేయలేదు కదండి. రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇడ్లీ వెంటనే తీసేసుకోవచ్చు ప్లేట్లోకి. చూడండి సాఫ్ట్గా ఇడ్లీ ఎంత బాగున్నాయో. మన ఛానల్లో రైస్ కూడా వేయకుండా చాలా రకాల మిల్లెట్స్ రెసిపీస్ ఉన్నాయండి. ఆ వీడియో లింక్స్ అన్నిటినీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, వీలైతే ఒకసారి చెక్ చేయండి. చూశారు కదండి, ఈ కొర్ర ఇడ్లీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.